చదవబడిన లేఖన భాగాలను చూసుకుంటాం. మొదటి నుంచి పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని ఆదరించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల వందనాలు. ఈ యొక్క వాక్యం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సహాయం దయచేయండి. అల్పుని యోగ్యత లేదు ప్రభా, నాకు అర్హత లేదు, కానీ ప్రభా మీ మాట మీరు మాట్లాడి మీ స్వరం వినిపించి మీరు కనిపించి ప్రభా నా హృదయాన్ని, అంతరంగాన్ని, నా పెదవులను, నా యొక్క ప్రభా సమస్త ఉర్వాలను ప్రభా తండ్రి కడిగి రక్తంలో కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి ప్రభు మాటను మాకు అందించి అనగలిచే గ్రహించే మనసు నాకు మాకు గ్రహించండి. యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేదలను కటాక్షించువాడు ధన్యుడంట. ఆపత్కాలమందు యెహోవాకి వానిని తప్పించు. ఏంటంట? పేదలను కటాక్షిస్తే వాడు ధన్యుడు, ఆపత్కాలమందు వాడిని యెహోవా తప్పిస్తాడు. ఆపద అనేది నీకు చెప్పి వచ్చేది కాదు. ఆపద అనేది నీకు చెప్పి వచ్చేది కాదు, అది సడాలంగా జరిగేది. అది సరళంగా జరుగుతుంది కనుక, అది నీకు చెప్పి రాదు కనుక, ఫస్ట్ ఏమన్నాడు? పేదలను కటాక్షించువాడు ధన్యుడు అన్నాడు. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇప్పుడు లోకంలో అనేక మంది దేవుని నమ్మని వారు, నాస్తికులు, నమ్మని వారు, అన్య జనాంగం, దేవుడు అంటే తెలియని వారు కూడా పుణ్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, దానాలు చేసేవాళ్ళు ఉన్నారు, అనాథాశ్రయాల్ని వాళ్ళకి ఆహారం పెట్టి లేని వాళ్ళకి, పేదలకు కటాక్షించే వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఎవరి కోసం అంటే మన కోసమేనా? మనతో కలిపి వాళ్ళతో కూడా ఇది వర్తిస్తుంది కదా. ఎందుకంటే మరి ఎక్కువ సాయం చేసేది వాళ్ళే. మనం ఎవరికైనా చేసాం? ఎప్పుడైనా మనం ఎవరికైనా చేసామా? కనీసం మన ఇంటి ముందుకు వచ్చి కనీసం ఆకలేస్తుంది అన్నం పెట్టమన్నా సరే పెట్టనే యొక్క మన జీవితాలు మనకి అర్థమవుతుందా? ఆలోచించు. ఇది నేను చెప్పేది. దేవుడు ఏం చెప్తున్నాడు? పేదలను కటాక్షించువాడు ధన్యుడు. పేదలను కటాక్షించువాడు ధన్యుడు అన్నాడు. ఎందుకన్నాడు? ఆపత్కాలమందు వాడిని యెహోవా తప్పిస్తాడు. నువ్వు చేసిన పుణ్యము మేలు నీకు కనిపిస్తుంది, ఆపద అనేది నీకు కనిపించదు. కనిపించదు కనుక అది ఎవరికి కనిపిస్తుంది అంటే దేవునికి కనిపిస్తుంది. ఆ ఏ సమయంలో పొంచి ఉంటుందో నీకు తెలియదు కనుక దేవుడు చూస్తాడు కనుక దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆపద కాలమందు. ఆపద అనేది ఏ విధంగా ఏ రూపంలో వస్తుందో మనకి తెలియదు. ఇబ్బంది రూపంలోనో ఏదో ఒక రూపం. ఆపదకి అనేకమైన రూపాలు. అందుకు దానిగా కటాక్షించాలి, పేదలను కటాక్షించాలి. అలా ఎటువంటి వాళ్ళు అన్నది మనకు అనవసరం అండి. వాళ్ళ జీవితం ఇప్పుడు వాడు దేవుడు నమ్మాడా లేదా అన్నుడా అన్నది కదా మనకు కావాల్సింది. దేవుడు ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? అటు గొర్రెలతో ఇటు మేకలతో మాట్లాడుతున్నాడుగా. ఏమని మాట్లాడుతున్నాడు? గొర్రెలతో ఏమని మాట్లాడుతున్నాడు? మీరు వెళ్ళి నా రాజ్యం మీకోసం సిద్ధపాటు చేసిన రాజ్యంలో ఉన్నాడు, మీరు వెళ్ళి నరక పాత్రలు అవునని ఈ యొక్క నమ్మని వారితో చెప్తున్నాను. ఏంటయ్యా మేము ఏం చేసాము, ఎందుకు మాకు ఇంకా స్వర్గాన్ని ఇస్తున్నావు అంటే, నేను లేనప్పుడు నేను పేదనై ఉన్నప్పుడు నన్ను మీరు ఆదరించారు, నేను ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, దాహం ఉన్నప్పుడు దాహం ఇచ్చారు అని అంటున్నాడు. నేను ఎప్పుడు చేసామని అడుగుతున్నారు కదా. నేను ఇప్పుడు మీకు చేసామని అన్నప్పుడు ఇటువంటి ఈయన సహోదరులకు లేదని నీ ఇంటికి వచ్చి చేతులు చేసినప్పుడు మీరు సాయం చేశారు కదా, అది నాకే సాయం చేశారు. అంతే మన యొక్క జీవిత యొక్క ప్రయాణంలో, జీవిత యాత్రలో ఏ విధంగా ఉండాలంటే చాలా ఆలోచన కలిగి మన జీవితము గడపాలి. మనం తృణీకరిస్తున్నాము అంటే, నువ్వు చిన్న బిడ్డను తృణీకరించినా అది దేవుని లెక్కలోకి వచ్చేస్తుంది.
దేవుడు ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి నా పేరిట ఈ చిన్న బిడ్డను చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకునేవాడు అన్నాడు లేదా? అన్నాడు కదా. బిడ్డను తీసుకొచ్చి అందరి ముందు పెట్టి చిన్న బిడ్డను తీసుకొచ్చి నా పేరిట ఈ బిడ్డని చేర్చుకునేవాడు, ఈ బిడ్డలా ఉండేవాడు నన్ను చేర్చుకున్నట్టే అంటున్నాడు. నన్ను చేర్చుకున్నాడు, దేవుని చేర్చుకున్నాడు. మరి అటువంటిప్పుడు నిన్ను తప్ప నీ యొక్క సర్కిల్లో నీ యొక్క ఉద్దేశం, నీ యొక్క సంకల్పం, నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తప్పని బయట వాళ్ళని గురించి ఎలాగన్నారు ఆలోచన కలిగి ఉన్నారు ఆ విషయం. నేను ఇప్పుడు మొన్న కూడా చెప్పాను, మదర్ తెరీసా కదా చెప్పాను లేదా? మదర్ తెరీసా ఎక్కడి నుంచి వచ్చిందని అవసరం అంటారు ఆవిడకి? అవసరమా? అంత అవసరమా? ఏరే దేశస్తురాలు వచ్చి ఇక్కడ పని చేయడం అవసరమా? ఇక్కడ వారి కోసం పాటు పడడం అవసరమా? కాదు, లేదు కదా. ఆలోచించి దారంటే వెళ్తే మనము ఒక మురుగు పిల్లవాడిని కానీ మురుగుగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని కానీ చూసినప్పుడు ఏం చేస్తాం? మనం దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటామా? దగ్గరికి వెళ్ళి మాట్లాడతామా? అసహించుకుంటామా లేదా? మరి అదే స్థానంలో మదర్ తెరీసా ఉంటే అసహించుకుంటుందా? అసహించుకోలేదు. చూడండి, ఇప్పుడు కూడా చాలా మంది మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కదా, చల్లన యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. అటు సైడే విదేశీ వస్తులే, వేరే దేశస్తులే ఏం చేస్తున్నారు? ఎక్కడన్నా ఏమన్నా ఒక పేదవాడు జుట్టు పెరిగిపోయి మురుకు బట్టలు వేసుకుని చిరుగుపని బట్టలు వేసుకుని పేదరికంలో ఉండి ఏ తిండిలేక ఇబ్బంది పడుతున్నారు, ఆ వ్యక్తిని చూసి ఏం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళి చక్కగా తీసుకొచ్చి కటింగ్ చేసి బట్టలు కొని అలా బట్టలు తొడిగించి చక్కగా నీట్గా తయారు చేసి పంపిస్తున్నారు లేదా? చూసారా మీరు చూసారా? యూట్యూబ్లో చూస్తలేదా? ఏది ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడే? దేవుని నమ్మని వారు కదా వాళ్ళు. మామూలు కూడా చేస్తున్నారు. అంటే అది చూసి కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది మంచి ఉద్దేశంగా చేస్తున్నారు, కొంతమంది ఎలా చేస్తున్నారంటే ఈ యొక్క దీన్ని పెంచుకుంటాను. దీన్ని ఏమంటారు? యూట్యూబ్ దాన్ని ఏమంటారు? దాన్ని పెంచుకోవడం కోసం కొంతమంది చేస్తున్నారు. న్యాయంగా చేసే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. వీళ్ళు న్యాయంగా చేస్తున్న వాళ్ళు చూసి వీళ్ళు నేర్చుకుని చేస్తున్నారు. వీళ్ళకి చూసి రావటం అలా కాదు. అంటే దేవుడు తప్పిపోయిన కుమారుడు విషయంలో మాట్లాడాడు. కుమారుడు వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా తిరిగాడు, ప్రవర్తించి తిరిగి మళ్ళీ ఏం చేస్తాడు? ఎలా తయారయ్యాడు? వెళ్ళి వ్యక్తి ఎలా తయారయ్యాడు? ఆస్తి పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు, ఇష్టానుసారంగా తిరిగేశాడు, అన్నీ నశించిపోయింది, స్నేహితులందరూ దూరం అయిపోయారు. ఆ వ్యక్తి ఏమైపోయాడు? ఆహారం లేక ఎక్కడి దాకా వెళ్ళాడండి? పందులు తినే పొట్టు వరకు వెళ్ళాడు. అంటే పందులు తినే పొట్టుకి ఆశపడేనని ఉంటుందండి. ఆశపడినప్పుడు కూడా అది కూడా తినడానికి అవకాశము లేదండి. ఆ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి మురుగు బట్టలు కడిగి పనికిరాని వాడిగా, చిరాకు చూస్తానికి అసహ్యంగా కలిగిన వాడు ఏమనుకున్నాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వెళ్తే నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు శుభ్రంగా భోజనము చేస్తున్నారు, కాబట్టి నేను వారిలో ఒకరుగా నేను ఉంటాను అనుకుని తను ఏం చేశాడు? తిరిగి ప్రయాణము చేసినప్పుడు తండ్రి ఆ మాత్రం దూరం నుంచి చూసి కిందకి దిగి వచ్చి పరుగున వచ్చి కుమారుని ఏం చేశాడండి? కుమారుడు ఎలాగున్నాడు అసలు? వాస్తవానికి పందుల దగ్గర తిరిగి పందులు మేపుతున్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు చెప్పండి? కనీసం మనం ఆ దారంటే వెళ్ళి నిలబడగలమా? ఆలోచించు, నిలబడగలమా? నిలబడలేదు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? అంత అసహ్యం కలిగిస్తున్న వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి, అంటే తండ్రి ప్రేమ ఏంటి? ఏం చూస్తున్నాడు? నా కొడుకు నా దగ్గరికి తిరిగి వచ్చాడు, అది కావాల్సింది. అది తండ్రి ప్రేమ అన్నమాట. అంత అసహ్యం కలిగి, అంటే ఇప్పుడు దేవుడే ఇంత ఆలోచన కలిగి, ఇంత మనసు కలిగి మనకి మాదిరి చూపిస్తుంటే నువ్వు లోకంలో బ్రతుకుతున్న నీకెందుకు కలగట్లేదా అన్నాను నేను. అది కదా, అర్థమవుతుందా?
ఇందాక పాట పాడు, వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణ లేక కుములుచున్నది. ఆ వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణ లేక ఏమవుతుందంట, కుములుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తిని పేదవారిని కటాక్షించువాడు ధన్యుడు. పేదవారిని కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలం అందు యెహోవాని తప్పిస్తాడంటండి. ఆపద నీకు తెలియదు కనుక దేవుడు ఆ మాట చెప్తున్నాడు. ముందు ఒక మాట ఇప్పుడు ఏం పెట్టాడు, పేదవారిని కటాక్షించాలి అంటే నువ్వు ముందు చేయవలసిన పని అది. నువ్వు చూడు, ఇప్పుడు రేపొద్దున్నా నీకు ఇబ్బంది, ఇప్పుడు ఏ సాయం లేదు, ఏ కనికరం లేదు, నిష్టానుసారం నువ్వు బ్రతుకుతున్నావు, నీ ఆలోచన చెప్పి నువ్వు బ్రతుకుతావు, ఎప్పటికీ సాయం చేయట్లేదు. రేపొద్దున ఆపద వచ్చి నువ్వు తప్పింపబడకుండా ఏ బలహీనతకో ఏ యొక్క ఇబ్బందికో గురైనప్పుడు దేవుని అంటే సరిపోతామా? చెప్పండి, దేవుని అంటే సరిపోతాము? దేవుడు ఏం చెప్పండి, సాయం చేసే గుణము నీవు కలిగి ఉండాలి, మంచి గుణము కలిగి ఉండాలి. ఇది ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో, నువ్వు అన్యుడు అయినా క్రైస్తవుడు అయినా సరే, దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ఆపత్తి కాలంలో తప్పిస్తాడు. వాళ్ళు తప్పించలేదు దేవుడు. కొన్ని యాక్సిడెంట్ల నుంచి కానీ, కొన్ని ఇబ్బందుల నుంచి కానీ, అన్ని జనాంగాన్ని తప్పిస్తలేదా? తప్పిస్తున్నాడు లేదా? తప్పిస్తున్నాడు. వాళ్ళు కూడా దేవుడే, ఈరోజు ఎవరి మొక్కలు చూసాను, దేవుడు నన్ను కాపాడాడు నాకు మాట వస్తుందిగా, దేవుడు అనే మాట వస్తుందిగా. అంటే తప్పించిన వాడు ఎవడు? దేవుడే. ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను అన్యజనం, అన్యుడైనా సరే క్రైస్తవుడైనా, క్రైస్తవుడు ఏమనుకోండి, నా దేవుడే నన్ను రక్షించాడు, నా ప్రభువే నన్ను రక్షించాడు అని క్రైస్తవుడు. ఎందుకంటే ఇతను గ్రహింపులు ఉన్నాడు కాబట్టి. వాళ్ళు గ్రహింపు లేకపోయినా సరే ఏం చెప్తున్నారు, ఏం పలుకుతున్నారు, దేవుడు అనే మాట. దేవుడు, దేవుడు అన్న పదానికి దేవుడు అన్న పదం వాళ్ళ నోటంట పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆపత్కాలం అది యెహోవా పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. అంతేకాదు, యెహోవాని కాపాడి బ్రతికించు, భూమి మీద వాడు ధన్యుడవు, వాని శత్రువులు ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. వాని శత్రువులు ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. యెహోవాని కాపాడతాడంట, కాపాడి బ్రతికిస్తాడు. ఆపద వచ్చినప్పుడు కాపాడుతాడు. కాపాడితే మరి బ్రతికిపోయినట్టేగా, కాపాడితే బ్రతికిపోయినట్టేగా. భూమి మీద వాడు ధన్యుడు అంటే నువ్వు చేస్తున్న మేలును బట్టి, నువ్వు చూపిస్తున్న అనేక ప్రజల మీద, నీకున్న స్థాయిలోనే ఏదో నీకు లేకపోయినా సరే దేవుడు చేయమన్నాడా? నీకు చేతనైన సహాయమే చేయమన్నాడు, అంతేనా? అలాగే అన్నాడా దేవుడు? నీకున్నా లేకపోయినా చేయమన్నాడా? నీకు చేతనైన సహాయమే. నీకు చెప్తాడు కదా, నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ లేని వాడికి ఇమ్మని చెప్తున్నా కదా. కనీసం మన దగ్గర 10 ఉన్నా సరే దేవునికి స్తోత్రం. లేదు అంటే ఇప్పుడు మనం ఏం పాటిస్తున్నాము? దేవుని మాట పాటిస్తున్నామా? దేవుడు చెప్పిన మాటే కదా అది. ఇప్పుడు నేను 1 మైల్ దూరం రమ్మన్నవాడికి 2 మైల్ దూరం వెళ్ళమన్నాడు, వెళ్తానమ్మా? ఎవరైనా తీసుకెళ్ళాం మన బ్రతుకులో, మన జీవితంలో? ఎవరికన్నా కొన్ని ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మన దగ్గర అట్లేదు ఇచ్చామా? ఒకటేమంటే 2 ఇచ్చామా? లేదు, చేయట్లేదు. ఏది కూడా మనం పాటించట్లేదు. దేవునికి స్తోత్రం. కనీసం మరి ఇదైనా చేయాలి. ఇది మన చేతిలో పనే కదా. కొంతమంది చాలా మంది అన్ని జనాంగంలో అన్యులు ఉన్నారు కదా, వీళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఏం చేస్తారు తెలుసండి? కొంతమంది, ఎక్కువ శాతం కాదు, చాలామంది అక్కడ దాకా ఎందుకు, నేను చిన్నప్పుడు పాలదానం చేశాను కానూరులో పాలదానం చేశాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే మామూలుగా చూస్తానికి సరదాగా నేను మామూలుగా ఇంటికి వెళ్ళి చూస్తాకి వెళ్ళి పలకరించి వస్తే అన్నం తినకుండా పంపరాడు, అన్నం పెట్టకుండా పంపరు. ఎవరు వాళ్ళు? కమ్మూరు. మరి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది కదా వాళ్ళకి? మరి క్రైస్తవుడికి లేదండి అది. క్రైస్తవుడికి చాలా మందికి లేదది. అంతే దేవుడు పనిగట్టుకి రాసి పెట్టాడు. ఇందులో పనిగట్టుకుని రాసి పెట్టాడు ఏమని? నీ పేదవారిని కటాక్షించమని, లేని వారికి ఇచ్చో, పేదలు ఎల్లప్పుడూ నీతో ఉంటాడని చెప్పాడుగా దేవుడు. మధ్యలో మరి అత్తరు పూసినప్పుడు అది వేసేయడం ఎందుకు?
అది అమ్మి అనేకమైన పేదలకు ఇవ్వచ్చు కదంటే పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, మీకు ఇష్టమైనప్పుడల్లా సాయము చేయొచ్చు అని చెప్పాడు. అంటే పేదలు ఉంటారనా ఉండరానా? లేకుండా చేయండి, పేదలు లేకుండా చేయొచ్చు కదా దేవుడు అంటే. ఉంటాడు, నిన్ను పరీక్షిస్తానికి దేవుడు పేదవాడిని పెట్టాడు. ఈ మాట నేను ఇది రెండోసారి నాలుగోసారి చెప్తాను. పేదవాడిని ఎందుకు పెట్టాడంటే నీకోసమే. నీ ప్రేమ ఎంత ఉందో, నీ ప్రేమ ఎంతవరకు చూపగలదు పేదవాడి మీద అన్న దానికోసమే దేవుడు పెట్టాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యుడు అంటే ధన్యుడు, భూమి మీద ధన్యుడు అంటే చేసిన పనిని బట్టి నిన్ను అనేక మంది ధన్యుడు అంటారు, ధన్యురాలు అంటారు. నువ్వు చేస్తున్న మంచి పని. చూడండి సామెతల గ్రంథంలో లాస్ట్లో ఉంటుంది. చూడండి ఒకసారి సామెతల గ్రంథం లాస్ట్లో అధ్యాయం, లాస్ట్ అధ్యాయం లాస్ట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద వాడు ధన్యుడవు, ధన్యురాలు. చూడండి లాస్ట్ వర్షం. చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలము ఇయ్యదగును. గమ్ముల యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడును. అర్థమైందా? అర్థమైందా వాక్యం? చేసిన పనిని బట్టి ఏంటంటే అటు దానికి ప్రతిఫలం ఇవ్వబడును. ఇంకా గౌనుల యొక్క, గౌనులు అంటే ఏంటి? గౌనులు అంటే ఏంటి? ఊరి బయట ఇదివరకు పెద్దలు ఎక్కడ కూర్చుండేవారండి? చెట్ల కింద పెద్దలుగా పక్క రాతి బండ్లని ఉన్నాయి, చక్కగా చెట్టు చుట్టూ కట్టేవారు. ఆడ కూర్చుని మాట్లాడుకునేవారు పెద్దలందరూ కూడా. అంటే అది ఊరి బయట అవ్వచ్చు, లేదా వీధి ఎవరైనా అవ్వచ్చు. గౌనులు అన్నమాట. అంటే బయటికి ద్వారం కలిగిన ఊరి నుంచి బయటకు వెళ్ళే యొక్క ద్వారం అన్నమాట. ద్వారాల దగ్గర చక్కగా అరుగులు కట్టి అరుగుల మీద పెద్దలు కూర్చుండేవారు అన్నమాట. కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారండి? మాట్లాడుకుంటారు, మంచి చెడ్డ మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఆ ఊళ్ళో ఎవరు ఎటువంటి వాళ్ళు, ఆ వ్యక్తి ఎటువంటి వాడు, ఈ వ్యక్తి ఎటువంటిది, వీళ్ళు ఏం పనులు చేస్తారో, వాళ్ళు ఏం పనులు చేస్తారో అనే మాటలు మాట్లాడుకుంటారు. అంటే గౌనుల యొక్క ఆమె పనులు ఆమెను పనులు. ఏ పనులు? నేను ఆకేం పని చేసేట అది కాదు. నువ్వు చేస్తున్న సాయము. అరే ఆ ముందు చూసావా, ఆమె ఏదో వాడొస్తే చాలురా, అసలు అప్పటికప్పుడే నిలబెట్టి అన్నం వండి పెడుతుందిరా అంటారు. లేదా అది ధన్యకారం కదా, నీకు తెలీదు, కనపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది భూమి మీద ధన్యుడగునంటే నీ పేరు అక్కడ కొనియాడబడుతున్న భూమి మీద ధన్యుడవును, ధన్యురాలు అగునన్నమాట. దేవునికి స్తోత్రం. అంతేకాదు రోగశయముల యెహోవాని ఆదరించి రోగము కలుగా నీవే వానిని స్వస్థపరచదు. యెహోవా దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడండి. దేవుడు చేసిన పనిని బట్టి నిన్ను పుణ్యం బట్టి పుణ్య కార్యాలను బట్టి దేవుడు నిన్ను రక్షిస్తాడు. కానీ ఈ రక్షణ ఇదంతా వేరు, ఈ సబ్జెక్ట్ అంతా వేరు. నువ్వు క్రైస్తవుడు అయినా సరే, అన్యుడు అయినా సరే, పుణ్యకార్యం చేస్తే నేను తప్పిస్తాడు, దేవుడే తప్పిస్తాడు. సమస్య లేదు అందులో. ఏదో విధంగా నిన్ను తప్పిస్తాడు, ఏదో రూపంలో నిన్ను తప్పిస్తాడు. కానీ రక్షణ విషయానికి వచ్చేటప్పటికి నువ్వెన్ని పుణ్యకార్యాలు చేసినా సరే రక్షణ పొందకపోతే పరలోక రాజ్యానికి యోగ్యుడివి. దేవునికి స్తోత్రం. ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు ఈ యొక్క కార్యాలు చేస్తే ఈ యొక్క మంచి పనులు కూడా దేవుని లెక్కలోకి వచ్చేస్తాయి. రక్షణ పొందకుండా నువ్వు మంచి పని చేస్తావు, భూమి మీద నీవేమవుతావు? ధన్యుడు అవుతావు, నీవు కాపాడబడతావు, కరెస్టే. కానీ దేవుని రాజ్యానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అంతకని మనము ప్రతి ఒక్క విషయంలో, ఏ చిన్న పిల్లవాడినైనా సరే, వృద్ధుడినైనా సరే, వాళ్ళు ఎలా కనపడినా, వాళ్ళు అసహ్యంగా కనపడినా సరే మనల్ని వాళ్ళు అసహించుకోవాలి. అసలు నీకు చేతనైతే చెయ్యి, లేకపోతే పక్కగా వెళ్ళిపో, అంతే తప్ప. చూడండి, మనకి చాలా బైబిల్లో చాలా మాటలు దేవుడు మనకు అందించాడు. ఆ యొక్క ఎరుకు నుంచి యెరూషలేము నుంచి ఎరుకుకి వెళ్తున్న ఒక వ్యక్తి కొట్టేసి పాడేసి బట్టల దొంగలించి కొరపానం విడిచిపెట్టినప్పుడు ఎవరు పట్టించుకోలేదండి? లేవీ పట్టించుకోలేదు, యాజకుడు పట్టించుకోలేదు. వీళ్ళు ఎవరు? లేవీ అంటే ఎవరు? అహరోను సంతతి వాడు, అంటే దేవుని యాజకుడే. యాజకుడు కూడా పట్టించుకోలేదు.
యాజకుడు అంటే సేవకుడు అనమాట. యాజకుడు అంటే ఎవరు? ఆ కాలంలో సేవకుడు, దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు అనమాట. బలులు అర్పించేవాడు, దేవునికి ధూపం వేసి విజ్ఞాపన చేసేవాడు. ఈ వ్యక్తి కూడా ఆ దారిని వెళ్ళి ఆ వ్యక్తిని పట్టించుకోవాలి, వెళ్ళిపోయాడు. వేరే వ్యక్తి, బయట వ్యక్తి, సమరయుడు వచ్చి పట్టించుకున్నాడు. అందుకే మనం ఎవరిని కూడా తృణీకరిస్తానికి వీల్లేదండి. అందుకే మనం జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఎవరు చిన్నపిల్లలను కానీ, పెద్దవారిని కానీ, వృద్ధులను కానీ, యవనులను కానీ, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి. అందుకే నీ పొరుగు వారిని చూసి నీవు వ్యసన పడద్దు అంటున్నాడు. నీ పొరుగు వారిని చూసి నువ్వేం చేయొద్దు, వ్యసన పడద్దు. వాళ్ళ లెక్క దేవుడు చూసుకుంటాడు. అంతే. నీకు ఇష్టమైతే వాళ్ళ కోసం ప్రార్థించి ప్రేమించు, లేకపోతే మానే. నేను బలవంతమే చేయట్లేదు కదా. ఆ విధంగా మనం బ్రతకాలని దేవుడు మనకు ఈ యొక్క దీవెన ఆశీర్వాదము దయచేయండి కాక. ఆమె దేవుడి వాటిని దీవించును కాక.